V9 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల మార్కెట్ యార్డ్లో వినాయక చవితి విగ్రహాలు, దేవుని సామాగ్రి కౌంటర్లు ఏర్పాటు. పరిశీలించిన సీఎం మల్లికార్జున గుప్తా. పంట వేసిన ప్రతి రైతు ఈ పంట నమోదు తప్పక చేయించుకోవాలి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్. అహోబిల పుణ్యక్షేత్రంలో అంతర్వేది పవిత్ర ఉత్సవాలకు అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు. నంద్యాలలో వాకింగ్ వేళ మహిళలు ఖరీదైన బంగారు గొలుసు మెడలు వేసుకుని వాకింగ్ చేయరు. దొంగలున్నారు, తస్మాత్ జాగ్రత్త. డీఎస్పీ యుగంధర్ బాబు హెచ్చరిక. రాజకీయ దురంధరుడు చింతల సుబ్బరాయుడు పెద్ద కర్మ. 4వ తేదీ ఆత్మీయులందరూ పాల్గొని విజయవంతం చేయండి. కుటుంబ సభ్యులు వెల్లడి. కుట్రపూరితంగానే డాక్టర్ గోవింద నాయక్ పై ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ హాజరు. శ్రీ వినాయక చవితి మహోత్సవాల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మనగానపల్లి ఆర్యవైశ్య సంఘం. బాల అకాడమీ పాఠశాలలో మట్టి వినాయకుడి విగ్రహాలు, ప్రతిమల్ని తయారు చేసిన విద్యార్థులు అభినందించిన ప్రిన్సిపల్ మాధవిలత. ఉత్తరాది మఠం దేవాలయంలో శ్రీ గణేష్ కేంద్ర సమితి కార్యాలయానికి ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వినాయక చవితి దేవుని సామాగ్రి గాంధీ చౌక్ లో ఏర్పాటు చేసేవారు. అయితే ప్రజలు ట్రాఫిక్ తో నానా అవస్థలు పడుతున్నారనే ఉద్దేశంతో అధికారుల ఆదేశాల మేరకు నంద్యాల మార్కెట్ యార్డ్ లో వినాయక చవితి పండుగ సందర్భంగా దేవుని సామాగ్రి వస్తువులు, మట్టి వినాయక విగ్రహాలు, కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ఒకసారి పడకుండా ఒకే చోట అన్ని వస్తువులు దొరికే విధంగా ఏర్పాటు పరచడం జరిగిందని, ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని సిఐలు మల్లికార్జున గుప్తా ఇస్మాయిల్ మార్కెట్ యార్డ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గాంధీ చౌక్ లో గత కొన్ని సంవత్సరాల నుండి అక్కడ వ్యాపారాలు చేసేవారని, కానీ అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ప్రజలు కూడా నానా అవస్థలు పడుతున్నారని, ఈసారి ట్రాఫిక్ అంతరాయం లేకుండా మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలందరూ కూడా సహకరించాలని కోరారు. నంద్యాల పట్టణ ప్రజలకి పోలీసు వారి తరపు నుంచి మన నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు మన డిఎస్పి నంద్యాల గారి ఉత్తర్వుల మేరకు రాబోయే వినాయక చవితి పండగ సందర్భంగా ఈ పండగకు సంబంధించిన సరంజామా అంతా విగ్రహాలు, దానికి సంబంధించిన పత్రి, తర్వాత చెరుకు గడలు, ఇతర వస్తువులు కూడా ఇంతకుముందు నంద్యాల టౌన్లో వినాయక అదే గాంధీ చౌక్ దగ్గర కానీ, నూనెపల్లి బ్రిడ్జి దగ్గర కానీ మరియు ఇతర ప్రాంతాలలో పెట్టి మీరు వ్యాపారం చేస్తూ పట్టణ ప్రజలకు మీరు ట్రాఫిక్ అంతరాయం ఉన్నందున ఈసారి పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈసారి వినాయక చవితి సందర్భంగా అమ్మకాలు, వినాయక విగ్రహాలు ప్లస్ దానికి సంబంధించిన పత్రి అవన్నీ టెక్కే మార్కెట్ యార్డ్లో మీకు ఏర్పాటు చేయడం అయినది. అందరూ వ్యాపారస్తులు మీరు పండగ సందర్భంగా ఇక్కడే పెట్టుకొని ఇక్కడే మీ వ్యాపారం చేసుకోవాలి. నంద్యాల టౌన్లో ఇతర ప్రాంతాలలో కానీ ఇంతకుముందు మేము చెప్పినట్టు గాంధీ చౌక్ దగ్గర కానీ, నూనెపల్లి దగ్గర కానీ, తర్వాత బస్టాండ్ దగ్గర కానీ రోడ్ల పక్కన ఎవరు కూడా విగ్రహాలు
ఇతర వస్తువులు పెట్టి అమ్మకూడదు, ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగజేయకూడదు. ఇక్కడ మీకు అందరికీ అన్ని ఏర్పాట్లు చేయడం అయింది. ఒకవేళ సందర్భంలో వర్షం వచ్చినా కూడా మీకు షెడ్లు ఉంటాయి. మీరు అమ్మే వస్తువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఇక్కడ రక్షణ ఉంటుంది. అట్లే వచ్చిపోయే ప్రజలకు కూడా పార్కింగ్ చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి అందరూ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ దీని మీద డిస్కస్ చేసి ఈ ప్రాంతంలో పెట్టాలని చెప్పి నిర్ణయించినారు. కాబట్టి ప్రజలందరూ మరియు వ్యాపారస్తులందరూ పోలీసులకు సహకరించి మీరు ఇక్కడ పెట్టుకొని వ్యాపారం జరుపుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తరపు నుంచి మా యొక్క ఇది మీకు తెలియజేస్తున్నాము. అలాగే మీరు చెప్పిన మాట వినకుండా టౌన్లో ఎక్కడ పడితే అక్కడ మీరు పెట్టి వ్యాపారం చేసి ట్రాఫిక్ అంతరాయం కలగజేస్తే మాత్రము మేము దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా అటువంటి చర్యలు తీసుకోవడానికి వెనకాడమని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాము. ఈ విజ్ఞప్తిని మన్నించి నంద్యాల పట్టణ ప్రజలు కానీ మరి వ్యాపారస్తులు కానీ పోలీసులకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. పంట వేసిన ప్రతి రైతు ఈ పంట నమోదు తప్పక చేయించుకోవాలి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ స్థానిక నంద్యాల పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ మాట్లాడారు. రైతు పంట వేసిన ప్రతి రైతు ఈ పంట నమోదు తప్పక చేసుకోవాలని రైతులు ఎంతో కష్టపడి పంటలు సాగు చేస్తూ ఉంటారని, అనివార్య కారణాల వల్ల పంట నష్టం జరిగితే ప్రభుత్వం నుండి వారికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. కావున పంటలు సాగు చేసిన ప్రతి రైతు కూడా ఈ పంట నమోదు చేసుకుని ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఈ పంట నమోదు చేయకపోతే ప్రభుత్వ ఆర్థిక సహాయం అందవన్నారు. కావున ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ పంట నమోదు చేసుకుని ప్రభుత్వ పథకాలు పొందాలన్నారు. తర్వాత రైతు సోదరులకు ముఖ్య గమనిక ఏంటంటే ముఖ్యంగా మనకు మెట్ట అంటే మొక్కజొన్న కానీ, పెసర, మినుము, తర్వాత ఇలాంటి పంటలు కోతకు వచ్చేటువంటి సమయం ఈ సెప్టెంబర్ నెల. ఈ సెప్టెంబర్ నెలలో కోస్తాం కనుక రైతు సోదరులంతా కూడా ఈ పంట చేసుకోవాలా. ఈ పంట ఎప్పుడు ఎక్కువ వర్షం వస్తుందో, ఎప్పుడు ఎండిపోతాయో ఎవరికి తెలియదు. ఈ పంట చేసుకుంటే దాని ద్వారా రైతులకు లాభం ఏంటంటే ఒకవేళ పంట నష్ట పరిహారం పోవాలంటే కూడా మనం పొందాలంటే కూడా ఈ పంటలో పేరు నమోదై ఉండాలి. లేదంటే కన్నా ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా ఈ సేవ చేపిస్తున్నాం, ఈ పంట చేపిస్తున్నాం. ఈ పంటను ప్రతి రైతు సోదరుడు మరి ఖచ్చితంగా చేపించుకోవాలి. అదేవిధంగా ఈ కేవైసీ కూడా తంపేసి మీరు నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతర్వేది పవిత్ర ఉత్సవాలకు అహోబిలంలో ప్రత్యేక పూజలు. తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్ర ఉత్సవాలకు వినియోగించే పవిత్ర మాలలను అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంతర్వేది తీసుకెళ్లారు. శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి పవిత్ర ఉత్సవాలు పవిత్ర మాలలకు గత కొన్ని సంవత్సరాల నుండి రంగారావు గోష్ఠి సభ్యుల తరపున పవిత్ర మాలను శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత ఉంచి ఆ పవిత్ర మాలను అంతర్వేది అర్చకులకు అందజేయడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అహోబిలం దేవస్థానం ముద్రకర్త ప్రధాన అర్చకులు శ్రీ కిడాంబి వేణుగోపాలాచార్యులు, మోనియర్ సౌమ్య నారాయణన్ స్వామి, భార్గవ స్వామి, శ్రీవత్సవ స్వామి, మారన్ షటగోపన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिने देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। पवित्रोत्सवं पविः त्रयते इति पवित्रं समस्त पापमुలను నశింపు చేసే ఒక మహోత్సవానికి పవిత్రోత్సవం అని పేరు. ఆ పవిత్రోత్సవం అనేది ఈ మాలలకి పవిత్ర మాలలని పేరు. అంటే భగవంతునికి చతుస్థానార్చనం ద్వారా ఈ పవిత్రములను భగవంతునికి అలంకరింపు చేసి 4 విధమైన ఆరాధనలు భగవంతునికి కైంకర్యంగా నిర్వహించి ఈ పవిత్రములను భక్తులకు ఇస్తారు. ఆ పవిత్రం అనేది న్యూనాదిరేవ శాంత్యర్థం అని చెప్పి సంవత్సరంలో భగవంతుని యొక్క ఆలయంలో ఏ విధమైన ఏదో తెలియచేసిన లోపమునకు ప్రాయశ్చిత్తముగా ఈ ఒక పవిత్రోత్సవం అనేది ప్రతి ఒక్క క్షేత్రంలో జరిగే ఒక అణవాయికం. ఈ అహోబిల క్షేత్రంలో విజయదశమిని ప్రారంభించి 10 రోజుల పాటు 4 రోజులు ఎగువ అహోబిలంలో, 6 రోజులు దిగువ అహోబిలంలో
ఉభయ క్షేత్రంలో పవిత్రోత్సవం జరుగుతుంది. ఆ రీతిలో ఈ ఒక పవిత్రమాలుడు అనేది ప్రప్రథమంగా భగవంతుడు ఆవిర్భవించిన ఉగ్రస్తంభం నుంచి ఆవిర్భవించిన ఈ నృసింహ క్షేత్రంలో అంతర్వేది అనే క్షేత్రానికి ప్రతి సంవత్సరం ఈ ఒక పవిత్రమాలను ఈ అహోబిళ క్షేత్రంలో ఉంచి ఇక్కడి నుంచి అర్చక స్వామి వారి యొక్క ద్వారా ఈ అంతర్వేది క్షేత్రానికి ఈ ఒక పవిత్రమాలను పంపించే ఒక అనువాయికం కనుక ఈ పవిత్రమాలను అక్కడ అంతర్వేది క్షేత్రంలో స్వామివారికి పవిత్రోత్సవం జరిపి భక్తులకి వినియోగం చేస్తారు. ఎక్కడ ఉండే భక్తులు నంద్యాల పట్టణంలో వాకింగ్ వెళ్తున్న మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసుపై చోరీలు జరుగుతున్నాయని మహిళలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ యుగంధర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహిళా తల్లులు తెల్లవారుజామున వాకింగ్ కి వెళ్తున్నారని, ఎక్కువగా చెరువు కట్టలపై రోడ్లపై వాకింగ్ చేస్తున్నారని, వారిని కొంతమంది దొంగలు మెడలో ఉన్న చైన్ దొంగతనాలకు పాల్పడుతున్నారని, మహిళలు బంగారు గొలుసును ఇంట్లో పెట్టి వాకింగ్ చేయాలని, అదేవిధంగా మహిళలు రోడ్ల వెంట వాకింగ్ చేయవద్దని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రత్యేక పోలీసు నిఘా టీం ఏర్పరచడం జరిగిందని, కానీ మహిళలు ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని, పోలీసు అంటే ప్రజలకు రక్షణగా ఉంటామని, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని డీఎస్పీ యుగంధర్ బాబు తెలిపారు. మేము తెలియజేయడం ఏమనగా, ఉదయం పూట వాకింగ్ కు బయటకు వచ్చే ఆడవారు ఎవరైతే ఉన్నారో దయచేసి అందరి తల్లులకు ఏం చెప్పడం ఏమంటే, భారీ నగలు కానీ పెద్ద పెద్ద నగలు కానీ వేసుకొని వాకింగ్ రావడం చేయకండి అమ్మా. ఎందుకంటే తెల్లవారుజామున రాత్రి నుంచి బీట్ చేసిన కానిస్టేబుల్ 5-5:30కి వెళ్ళిపోతారు. మీరు 6 గంటలకు వచ్చేటప్పటికి ఇంకా డ్యూటీలో 7 o'clock ఎక్కే కానిస్టేబుల్ ఉంటారు. ఇన్ బిట్వీన్ 5 to 7 కొద్దిగా స్లాగ్నెస్ ఉంటుంది. ఆ టైంలో మీరు వాకింగ్లకు వస్తారు. మేము టౌన్ అంతా పెట్రోలింగ్ చేయడం కుదరదు కాబట్టి మీరు దయచేసి ఒక గ్రౌండ్కి పోవడం కానీ, వాకింగ్ ఎక్కడుందో ఒక పార్కుకు వెళ్ళడం కానీ జరిగితే బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ ప్లేస్లో రోడ్లకు వెళ్ళకోకుండా ఒక చోట మీరు అలవాటు చేసుకుంటే అక్కడ మేము పోలీస్ గస్తీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. టౌన్ అంతా అంటే కొద్దిగా కుదరకపోవచ్చు. మీరు పోలీస్ వారికి సహకరించి ఏదైనా మున్సిపల్ గ్రౌండ్ కానీ, ఏదైనా స్కూల్స్ కాలేజెస్ గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్తే మేము అక్కడ ఖచ్చితంగా గస్తీ పంపించడానికి వీలవుతుందండి. టౌన్ అంతా అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దాన్ని సహకరించవలసిందిగా కోరుతూ మీరు కూడా జాగ్రత్తగా ఉండి నగలు వేసుకొని దయచేసి పొద్దున పూట ఎక్సర్సైజ్కి అయితేనేమి యోగాలకి అయితే పోయేటోళ్ళు అవాయిడ్ చేయమని పోలీస్ వారి ద్వారా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. రాజకీయ ధురంధరుడు చింతల సుబ్బారాయుడు పెద్ద కర్మ 4వ తేదీ బుధవారం నిర్వహించడం జరుగుతుందని, ఆత్మీయులందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారి కుమారులు, మీడియా ముఖంగా బంధుమిత్ర రాజకీయ నాయకులకు అందరికీ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాజకీయాలు ఉన్నత విలువలు కలిగి ప్రజాక్షేమమే ధ్యేయంగా పార్టీ కోసం పనిచేసిన మహోన్నతమైన వ్యక్తి తన తండ్రి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మరియు మాజీ కౌన్సిలర్ చింతల సుబ్బారాయుడు అని పేర్కొన్నారు. పదవుల కోసం పాకులాడకుండా ప్రజాసేవ పార్టీ అభినేత లక్ష్యంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న మహానేతగా వారు ఆయన కొనియాడారు. 2 సంవత్సరాలకు ముందే తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని, అతిపెద్ద విజయాన్ని స్వాధీనం చేసుకుంటుందని జోషన్ చెప్పిన వ్యక్తిగా ఆయన గుర్తు చేసుకున్నారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎందరో మహానాయకులు పరిచయాలు ఉన్న ఏ రోజు తన పలుకుబడిని పరపతిని ఉపయోగించుకోకుండా మంచి సేవ కార్యక్రమాల్లో ముందుకు సాగుతూ మాకు ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి పెద్ద కర్మ రోజు నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో బంధుమిత్రులు, రాజకీయ నాయకులు అందరూ తరలి రావాలని మీడియా ముఖంగా కోరారు. అందరికీ నమస్కారం. నేను నంద్యాల చింతల సుబ్బరాయుడు గారి కుమారుడు. మేమంతా ఆయన కుమారులం. మా నాయన గత 25వ తారీఖు ఆదివారం అకాల మరణం చెందినాడు. ఆయన పెద్ద కర్మ ఈ రేపనగా బుధవారం 4వ తారీఖు సాయంత్రం జరగబడును. కావున ఆయన బంధుమిత్రులు, స్నేహితులు, ఆయనకున్న పరిచయాల రాజకీయ నాయకులు అందరూ ఆయన పెద్ద కర్మకు వచ్చి ఆయన ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన రాజకీయాలలో ధీటుగా వాయిస్ ప్రతి మీటింగ్లలో చెప్పుకుంటూ పోయినాడు. పార్టీ గెలుస్తుందని చెప్పి 2 సంవత్సరాల ముందే ఆయన తెలుగుదేశం గెలుస్తుంది, భారీగా విజయం వస్తుందని ఛాలెంజ్ చేసి గత 2 సంవత్సరాల ముందరనే అందరూ గెలుస్తారు, భారీగా ఉంటుంది టీడీపీ పార్టీ అని చెప్పి ముందే అంచనా వేసి చెప్పిన మనిషి. ఆయన చావు కూడా ఆయనే డేటు రాసుకున్నాడు. ఆదివారం నాకు, సోమవారం నీకు అని మాట సామెతలను చెప్పినాడు. మళ్ళా ఆరోగ్యం బాలేదని పక్కన మా ఆయన పక్కన మా మామ ఉంటాడు, తిమ్మయ్య మామ అని. ఆయన అడిగితే
నా ప్రాణం పోయే ముందర కూడా ఒక గంట ముందు నా బిల్డింగ్ కాడ లాడ్జింగ్ కాడ కూర్చొని ప్రాణం వదులుతా ఇంటికి వచ్చి అని ఆయన ధైర్యంగా ఆయన చావును ఆయన ముందలే నేను ఇట్లా పలానా తారీఖు పలానా ఇట్లా అన్నట్టుగా చెప్పినాడు. అసలు మా నాయన లేడని చెప్పి ఇంతవరకు మేము ఊహించుకోలేకపోతున్నాం. మాకు అసలు మా ఫాదర్ మా దగ్గరనే ఉన్నాడు, మా నాయన ఉన్నాడని చెప్పి మేము అదే ఊహల్లో ఉంటాం. ఎందుకంటే ఆయన గంభీరత్వము ఆ విధంగా ఉంటుంది. మనిషి మాకు ఆకారం ప్రతి అణువు కనపడుతున్నాడు. సామాన్యంగా మా ఆయన ఇంతవరకు నాకు 46 ఏళ్ళు వచ్చినా మా ఆయన ఎదురుగా నేను చూడలేను. ఆ గంభీరత్వం అంత ఉంటుంది ఆయన ప్రిన్సిపల్, ఆయన నడవడిక, ఆయన కట్టుబాట్లు అందరికీ ఒకటే మాట, తండ్రి అయినా కొడుకైనా ఏదైనా కానీ నిజాయితీగా ఉండాలంటాడు. ఆయన పెట్టిన భిక్షనే మాకు, ఆయన చూపించిన దారే, ఆయన మీద చూపించిన ప్రేమ మా కుటుంబం పైన, మా అన్నదమ్ముల పైన, అందరిపైన చూపాలని ఆయన రాజకీయ నాయకులు కానీ, ఆయన బంధుమిత్రులు కానీ, ఆయన స్నేహితులు కానీ అందరినీ కోరుకుంటున్నాను. రేపు మా నాయన కార్యక్రమము అందరూ వచ్చి రేపు సాయంత్రము 7 గంటలకు మా నాయన కార్యక్రమం. కుట్రపూరితంగానే నిజాయితీ గల అధికారి డాక్టర్ గోవింద నాయక్ పై ఆరోపణ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ మండిపడ్డారు. ఈ మేరకు నంద్యాల జిల్లాలోని ప్రముఖ హోటల్ సూరజ్ గ్రాండ్ నందు గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో వివిధ గిరిజన సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడారు. నంద్యాల జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గోవింద నాయక్ పై కుల వివక్షతతో అదే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులే దాడి చేసి ఆయన ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం దారుణమైన చర్యగా అన్నారు. గిరిజన సంఘాలుగా మూకుమ్మడిగా ఏర్పడి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఉన్నత అధికారులపైన కింది స్థాయి ఉద్యోగులే ఇలా ప్రవర్తిస్తే కలెక్టర్లకు, ఎస్పీలకు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, సాక్షాత్తు ముఖ్యమంత్రిని కూడా లెక్క చేరని సమావేశంలో ధ్వజమెత్తారు. ఒక గిరిజనులు ఉన్నత అధికారిగా ఉండడం తప్ప ఎప్పుడు వాళ్ళ కిందే పనిచేయాలా, ఒక అధికారికి అవమానించేలా ఎందుకు నిరసన దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. నీతి నిజాయితీతో పనిచేస్తే ఇలా దాడితో స్వాగతం పలుకుతారా? దళిత గిరిజనులు ఉన్నత స్థానంలో ఉండడం అగ్రవర్ణాలకు ఇష్టం లేకనే ఇలా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. మీరు కూడా ఆ అధికారి గురించి సంబంధిత ఇంకా పై స్థాయి అధికారికి కంప్లైంట్ ఇవ్వండి. మీరు అసోసియేషన్ ద్వారా మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, వినతి పత్రం ఇవ్వండి. అంతేగాని మూకుముడిగా మీరు దాడి చేసి మీరు నిరసన పేరుతో ఒక ఎస్టీ సంబంధించినటువంటి ఒక అధికారిని, ఒక ఆత్మాభిమానాన్ని కించపరిచేలా ఇలా ప్రవర్తించడం ఏమిటి అసలు? ఇది అసలు వాళ్ళకి ఎవరు అనుమతి ఇచ్చారు? అసలు కర్నూలు జిల్లా సపరేటు, నంద్యాల జిల్లా సపరేట్ అయింది. నంద్యాల ఎంతో పేరు గాంచినటువంటి ఒక పెద్ద ప్రాంతం ఇది. ఇలాంటి ప్రాంతంలో, ఇలాంటి జిల్లాలో కర్నూలుకు సంబంధం లేని వ్యక్తులు అక్కడ ఉద్యోగస్తులు వచ్చారు నిరసనలో. నంద్యాల కార్యాలయం మన ఏది పశు సంవర్ధక శాఖ కార్యాలయం దగ్గరకు వచ్చి కర్నూలులో వచ్చి ఇక్కడ నిరసన చేశారు. అందరి దగ్గర ఆయన దాడికి ప్రయత్నం చేశారు. ఎలా చేస్తారండి? ఎవరు అనుమతి ఇచ్చారు? కర్నూలు డిఏహెచ్ఓ గారు ఏం చేశారు? వాళ్ళు ఇచ్చారా? అనుమతి ఇచ్చారా? కలెక్టర్ గారికి ఇవ్వండి. అసోసియేషన్ మీకు ఉంది కదా, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంది కదా, లేదా మీ పశు సంవర్ధక శాఖ అసోసియేషన్ ఉంది కదా, మీరు ఇవ్వండి. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇవ్వండి, లేదంటే డైరెక్టర్ ఆఫ్ కమిషన్కి ఇవ్వండి. ఇప్పుడు మీకు ఏం సంబంధం వచ్చి? ఒకటే చెప్తా ఉన్నాము, గిరిజనుల జోలికి వస్తే మటుకు చూస్తూ ఊరుకునేది లేదు. అందరు సంఘాలు కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ విషయాన్ని కించపరిచేలా ఆయన నీతి నిజాయితీతో పనిచేసినటువంటి వ్యక్తి, అతను ఏదైతే మనకు ఆ వర్క్ లోడ్ వల్ల, అంటే వర్క్ చేయించడం తప్ప, అంటే పని చేయకుండా జీతాలు తీసుకుంటారా? మీ శాఖలో మీరు పని చేయకపోతే ఎవరు చేస్తారు? వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పని చేస్తారా? అంటే నీకు పని చేయమని చెప్పడం వల్ల నీకు తప్పు అయిపోయిందా? అంటే నీ వర్క్ ఇవ్వడం వల్ల మీకు తప్పు అయిపోయిందా? మీరు చేసేదే ఉద్యోగం ఆడికాడికి, మీరు చేసే పనులలో ఉన్నతాధికారులకు అది మీకు అసలు జిల్లా అధికారి అతను ఆ మాత్రం తెలియదా మీకు? ఎవరికి అసలు ఏమనుకుంటున్నారు? ఎంప్లాయీస్ అంటే గౌరవం ఇస్తూ ఉన్నాం. ఎస్టీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు అయితేనేమి, ఎవరైనా మా మైనార్టీ వాళ్ళు అయితేనేమి, ఎవరైనా కూడా ఒక ఎంప్లాయీ అయితే గౌరవం చూస్తాము, ఒక అధికారి అంటే విలువ ఇస్తాము. మీరు ఎటువంటి సంబంధం లేకుండా, అనుమతి లేకుండా దాడికి ప్రయత్నం చేయడము, ఇష్టానుసారంగా వచ్చి గోవింద నాయక్ అంటే ఒక ఎస్టీ అనేవాడే కదా మీరు. అదే అగ్రవర్ణ కులాలకు ఎవరైనా వస్తే ఇదే ప్రవర్తిస్తారా? వేరే అదే క్యాడర్లో, పై క్యాడర్లో ఎవరైనా కులం సంబంధించిన వారైతే మీరు ఎలాగే ప్రవర్తిస్తారా? అతని మీద అలాగే మాట్లాడతారా? ఆల్రెడీ కమిటీ ఉంది, అసోసియేషన్ ఉంది, మీరు ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి. అసలు కర్నూలు నుంచి రావాల్సిన అవసరం ఏంది? దీనికి ఎందుకు రాజకీయం చేస్తున్నారు? మీ సొంత స్వలాభం కోసము, మీ స్వార్థ రాజకీయం కోసము ఒక ఎస్టీ వాడిని అనవసరంగా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా, ఆయనను కిచ్చపరిచే విధంగా ఇలా ప్రవర్తించడం ఎంతవరకు దారుణం? ఇది ఎవరిచ్చారు హక్కు మీకు? ఒక ఎస్టీని కూడా మర్చిపోయి మీరు ప్రవర్తిస్తున్నారా? ఈ విషయాన్ని నేను మా సంఘాల నాయకులు అందరం కూడా
తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీరు ఏదైతే నీతి నిజాయితీతో 100% నీతి నిజాయితీతో పనిచేసే వ్యక్తి గోవింద్ నాయక్ అంటే నీతి నిజాయితీతో పనిచేసే వ్యక్తి. డిఐహెచ్ఓ గారు మన అనిమల్ హస్బెండరీ మన కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అధికారి. ఆయన పైన ఏదైతే ఎవరైతే ఉద్యోగాలు మానేసి వాళ్ళ విధులు నిర్వహించకుండా విధుల్లో మనం ఏదైతే వాళ్ళు ఆ రోజు కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు నంద్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ దానిలో మ్యాపింగ్ లో ఏదైతే ఉన్నారో వీడియోలో ఉన్నారో వాళ్ళందరి మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడైనా కూడా మన ఎస్టీ ఎస్సీ వాళ్ళ జోలికి వస్తే మటుకు మేము సంఘాలుగా ఏది ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి విచారణ కమిటీ కూడా సార్ని రేపు 4వ తేదీన కమిటీ కూడా వేశారు. ఆ కమిటీలో కూడా విచారణ కమిటీలో సమగ్రంగా విచారణ జరగాలి. ఆ కమిటీలో నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కొక్కరిని అడిగి కూడా ఎవరు నిజాయితీ పరుడు, ఎవరైతే దీనికి అడ్డంకులు వేశారో, ఏ అధికారి అయితే ఆరోపణలు చేస్తూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తప్పుడు రాతలు ప్రవర్తించారో, దాడికి ప్రయత్నించారో వారిపైన వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి. నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని అమ్మగారి శాల నందు ఆర్యవేశ యువజన సంఘం, ఆర్యవేశ సంఘం మరియు ఆర్యవేశ మహిళా మండలి, వాసవి క్లబ్, వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి కరపత్రాలని పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్, యువజన సంఘం అధ్యక్షుడు గుండా మురళీధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆర్యవేశ సంఘం తరపున ఏర్పాటు చేసే వినాయక చవితి ఉత్సవాలను భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు ప్రతిరోజు సాంప్రదాయ పద్ధతిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించబడతాయని, ప్రతి ఆర్యవేశ కుటుంబం పూజల్లో పాల్గొని వినాయకుడి ఆశీస్సులు పొందాలని, అలాగే గణేష్ నిమజ్జనం రోజు మేళ తాళాల నడుమ సాంప్రదాయంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశులు పాల్గొన్నారు. ఎవరైతే పిలిపించారో అందరికీ నా ఆశీస్సులు. అందరూ కలిసికట్టుగా అందరూ వచ్చి అన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యి వినాయక చవితి దిగ్విజయంగా జరపాలని ఈరోజు 10 సంవత్సరం జరిగింది. ఇదే ఉత్సవంలో మన వినాయక పండుగ అందరూ సహకరించి బాగా చేయాలని నేను మనసారా చెప్పుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ దసరా పండుగ 1 నెల మధ్యలో ఉంది. ఆ కార్యక్రమం కూడా మేము ఊళ్ళో కళ్ళకు పోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ వినాయక చవితి చేయాలని ఎప్పుడు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి 2 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి దాదాపు కూడా చాలా కష్టం అయినా బాగానే చదివింది. ఎవరు లేదో వాళ్ళు మాకు సహకరించాలని సహకరించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దసరా కార్యక్రమం కూడా ఇదే ఉత్సాహంగా మన ఆర్యవేశ సంఘం మాకు ఏర్పాటు సహాయత అందజేయాలి. దసరా కార్యక్రమం బాగా చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మహిళా మండలి ఆర్యవేశ ప్రముఖులందరికీ పేరు నమస్కారాలు. గత సంవత్సరం మా వినాయక చవితి పండుగ సంవత్సరం చాలా విజయంగా ఆనందంగా జరిగింది. అది ఏదైతే ఈ సంవత్సరం చందాల వరకు దాతల దగ్గర ప్రతి ఒక్కరు మాకు పేరు అందరూ బాగా సహకరించారు. మేము దాతలను కూడా మట్టి గణపతి ప్రకృతి హితమే పండుగల పరమార్థం. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. మట్టి విగ్రహం తీసుకురావడం వల్ల వాతావరణానికే కాదు ఆరోగ్యానికి మంచిది. నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని బాల అకాడమీ రవీంద్ర పాఠశాలలో పర్యావరణ పరిరక్షణకై బాల బాలికలచే మట్టి వినాయకుల ప్రతిమల్ని చేయించి వాటి విశిష్టతను తెలియజేశారు. కరెస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవిలత మాట్లాడుతూ మొట్టమొదటగా నంద్యాల పట్టణం నందు గత 18 సంవత్సరాలుగా మట్టి వినాయకుని విగ్రహాల్ని నంద్యాల జిల్లా శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సెక్రటరీ రవీంద్రనాథ్ మాధవిలత దంపతులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేడు పట్టణం నందరి అన్ని స్వచ్ఛంద సంస్థలు ఉచిత మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. బాలా అకాడమీలో ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని తయారు చేయడం పిల్లలకి నేర్పిస్తూ ఉన్నాము. మన అందరికీ తెలుసు ఇప్పుడు పర్యావరణం చాలా ముఖ్యమైపోయింది.
2005లో హైదరాబాద్ అభినవ్ గో గ్రీన్ అతని సంస్థ ద్వారా మేము ఈ ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని మా స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడున్న కమిషనర్ ఈ విషయాన్ని చాలా అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు 20 years తర్వాత కంప్లీట్గా అందరూ ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని వాడడం జరుగుతుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మనందరి బాధ్యత. ముఖ్యంగా చిన్నారులకు ఈ విషయం తెలియాలి. ముందు తరాలు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మానేసి ఈ మట్టితో స్వయంగా బొమ్మలను తయారు చేసి వాళ్ళ ఇంట్లో పూజించుకోవాలన్న విషయాన్నే మేము పిల్లలకి నేర్పిస్తూ ఉన్నాము. గతంలో ఆంధ్రజ్యోతి మరియు వెదుర్ల రామచంద్రరావు సార్ గారితో కలిసి ప్రతి సంవత్సరం 10,000 నుంచి పైన విగ్రహాలను మేము నంద్యాల పట్టణంలో పంచడం జరుగుతూ ఉంది. దీనికి అనేక రకంగా స్పందన వస్తూ ఉంది. తల్లిదండ్రులు, మా పేరెంట్స్ ఎవరైతే తల్లిదండ్రులు ఉంటున్నారో వారు, చిన్నారులు మరియు మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా మా దగ్గర నుంచి మట్టి విగ్రహాలను తీసుకెళ్తా ఉన్నారు. సో మనం ఈ నంద్యాల ఉత్తరాది మఠం దేవాలయంలో శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ కార్యాలయం ప్రారంభించారు డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని, పట్టణంలో వినాయకుల విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరూ కార్యాలయం వినాయకుని విగ్రహం మండపం ఏర్పాటు చేసిన వారు నమోదు చేయించుకోవాలని, వారికి ఏ సమస్య వచ్చినా కమిటీ సభ్యులు అండగా ఉంటామని, ప్రభుత్వ నిబంధన ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. గణేష్ మహారాజ్ కి పూజ చేయడం జరిగింది. తర్వాత కార్యాలయం ఓపెనింగ్ కూడా రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు కార్యాలయం ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యాలయంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలానే మరి మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు ఈ కార్యాలయం కొనసాగుతుంది. ఎవరైతే మండప నిర్వాహకులు ఉంటారో ఆ నిర్వాహకులు వచ్చేసి, మండపాన్ని పెడుతున్నటువంటి నిర్వాహకులు వచ్చి ఇక్కడ వారి యొక్క పేరు నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా వారి టీం ఏదైతే ఉందో ఆ టీం సంబంధించిన పేర్లు, సెల్ నెంబర్లు ఇక్కడ నమోదు చేసుకున్న తర్వాత మరి ఏ స్టేషన్లో పరిధిలో ఉంటారో వారు ఆ స్టేషన్లో ఇక్కడ నమోదు చేసుకున్న నమోదు పత్రం ఏదైతే ఉందో అక్కడ దాన్ని అప్పచెప్పాలి. ఈ విధంగా ప్రతి ఒక్క మండప నిర్వాహకులు ఎవరు ఉన్నా కూడా ఇక్కడ విచ్చేసి ఇక్కడే నమోదు చేసుకోవాలి. కార్యాలయం ఉత్తరాది మఠం బైరమల్ వీధి నందు ప్రతి ఒక్కరు నమోదు చేసుకొని మరి గణేష్ పండుగను ఎటువంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా మీరందరూ మంచిగా జరుపుకోవాలని ఆ గణనాథుని కోరుకుంటూ, మరి అట్లనే నిమజ్జనోత్సవాన్ని కూడా జయప్రదం చేయడానికి ప్రతి ఒక్క మండప నిర్వాహకులు, పట్టణ ప్రజలు, ప్రముఖులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా సహకరించి ఈ యొక్క గణేష్ నిమజ్జనోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి అందరూ సహకరించాలని, ఆ విధంగా ఆ శక్తియుక్తుల్ని ఆ గణనాథుడు ఇవ్వాలని చెప్పేసి మనసా వాచా కర్మన కోరుకుంటూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల మార్కెట్ యార్డ్లో వినాయక చవితి విగ్రహాలు, దేవుని సామాగ్రి కౌంటర్లు ఏర్పాటు, పరిశీలించిన సీఎం మల్లికార్జున గుప్తా. పంట వేసిన ప్రతి రైతు ఈ పంట నమోదు తప్పక చేయించుకోవాలి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్. అహోబిల పుణ్యక్షేత్రంలో అంతర్వేది పవిత్ర ఉత్సవాలకు అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు. నంద్యాలలో వాకింగ్ వేళ మహిళలు ఖరీదైన బంగారు గొలుసు మెడలు వేసుకుని వాకింగ్ చేయరు, దొంగలున్నారు, తస్మాత్ జాగ్రత్త, డీఎస్పీ యుగంధర్ బాబు హెచ్చరిక. రాజకీయ దురంధరుడు చింతల సుబ్బరాయుడు పెద్ద కర్మ, 4వ తేదీ ఆత్మీయులందరూ పాల్గొని విజయవంతం చేయండి, కుటుంబ సభ్యులు వెల్లడి. కుట్రపూరితంగానే డాక్టర్ గోవింద నాయక్ పై ఆరోపణలు, ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ హాజరు. శ్రీ వినాయక చవితి మహోత్సవాల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, వనగానపల్లి ఆర్యవైశ్య సంఘం.
మట్టి వినాయకుడి విగ్రహాలు ప్రతిమల్ని తయారు చేసిన విద్యార్థులు అభినందించిన ప్రిన్సిపల్ మాధవీలత. ఉత్తరాది మఠం దేవాలయంలో శ్రీ గణేష్ కేంద్ర సమితి కార్యాలయానికి ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.